ఇప్పుడు మనం చూస్తున్నట్టయితే MLR ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మసీలో ఉన్నాం. ఈరోజు ఫార్మా కాలేజ్ ఎగ్జామ్ జరుగుతుంది. హాఫ్ అన్ అవర్ కాగానే చాలా మంది బయటకు వచ్చారు. ఎగ్జామ్ అంతా ఇంట్రెస్టింగ్ ఉందా, క్వశ్చన్ పేపర్ టఫ్గా ఉందా, మన ఎగ్జామ్ రాసిన మన స్టూడెంట్స్ నాకు తెలుసుకున్నాం. హలో నాగరాజు, హీరో వస్తున్నాడు. ఇప్పుడు మనం చూస్తున్నట్టయితే ఒక స్టూడెంట్ ఎగ్జామ్ హాల్ నుంచి బయటకు వస్తున్నాడు. మనం చూస్తున్నట్టయితే ఇంకొక అతను ఎగ్జామ్ హాల్ నుంచి బయటకు వచ్చాడు. ఇతని అనుభవం ఏంటో తెలుసుకుందాం. ఎగ్జామ్ సార్ చెప్పండి, మీరు ఎగ్జామ్ ఎలా రాశారు, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? క్వశ్చన్ పేపర్ హార్డ్గా ఉందా, టఫ్గా ఉందా? ఈజీగానే ఉంది. ఎలా రాశారు? ఎన్ని మార్కులు వస్తాయి? అంత రాసినారా? చాలా డిఫికల్ట్గా ఉంది. ఎలా అంటే పేపర్ ఇచ్చింది ఒకటే ఎన్ఎక్సిటీ ఒకటే వచ్చింది. అది మొత్తం కొత్త మోడల్. అది మొత్తం కాలేజీలో లేవు అవి. నేను పేజీలు రాసిన నేనైతే 14 పేపర్లు 3 క్వశ్చన్లు. 3 క్వశ్చన్లు విత్ స్టోరీతో 14 పేజీలు వచ్చినాయి. స్టోరీ రాకుండా ఇంక ఎట్లా వస్తుంది తెలియదు. రేపు మళ్ళీ ఇంకోసారి మంచిగా రాస్తుంది. హాఫ్ క్వశ్చన్ 4 పేజీలు, 15 పేజీలు. ఎన్ని పేజీలు రాసినావు? నేనా 17. బుక్ బయోకెమిస్ట్రీ అయిపోగానే ఫార్మకాలజీ బుక్ కొన్నా నేను. అప్పుడు చదువు ఏం రాయాలి అని నాకు కిక్ కావాలి. కిక్ కోసం రాసిన, కిక్ కోసం ఫస్ట్ వచ్చిన అంతే. ఎక్స్ప్రెషన్ ఫార్మకాలజీ రా నాయన, ఇట్లా చదువుతురు ఏం అర్థమైతే మాకు. ఫార్మకాలజీ అంటే బుక్ వేసాం, అన్ని కొత్త కొత్త వర్డ్స్ కనబడుతున్నాయి. అసలు ఇంతకుముందు రఘువీర్ సార్ దండం, ఆయన మస్తు చెప్పిండు. రాసిండు అరాబాయ్ 10 పేపర్లు రా బాయ్, 10 పేపర్లు పక్కా ఫెయిల్ బాబాయ్. నేను కాలేజ్ ఎగ్జామ్ నేనైతే 15 పేపర్లు రాసినారా. గోడ మీద నిలబెట్టినవాడు అట్లు తెలియదు, ఇట్లు తెలియదు. పేజీ 2 మార్కులు వేస్తే కంపల్సరీ పాస్. వాడు లేకుండా మొత్తం 0 మార్కులు ఇచ్చేసారు. ఫార్మా కాలేజ్ మా సార్ గారు ఎక్కింది అర్థం కాలేదు. క్వశ్చన్ పేపర్ ఇచ్చినోడు వాడిని అర్థం ఫైనల్ ఇంగ్లీష్ చెప్పాలి. ఇంగ్లీష్ ద ఫార్మ్ ఆఫ్ ది డ్రగ్ సెడేషన్ హిప్నోటిక్స్ ద గివ్ యూజర్ ఇన్ ది డ్రగ్ ఆఫ్ ది. అరే నీకేంటి ఫార్మకాలజీ గురించి ఏం కావాలన్నా బుక్ తెరు. అంతేగాని ఇక్కడ తొక్కలో క్వశ్చన్ నన్ను అడగకు, నా బీపీ లేవకు. ఇందుకే నేను డిప్రెషన్ గురైన. ఇన్స్పిరేషన్ అంటే నీకేం కావాలా? రిసెప్టర్స్ ఆర్ 3 టైప్స్, టైప్ 1, టైప్ 2, టైప్ 3. ఇంతకంటే ఎక్కువ ఏం చెప్పలేను. మిగతా నువ్వు చదువుకో. నెక్స్ట్ మనం సభ్యులు కలుసుకుందాం. ఓకేనా?